అయ్యో ఏం చేయాలి మునుపట్లేక నా పానం వింటలేదు ఉండలేదు గాడి ఒక తీర గంటక తీర రోజుక తీర నా పానం ఉంటుందావా అనిపేదాను కొన్నేళ్ళకేవో ముచ్చట ఏరు సుడంగా సంతానం తులసులు కనపడ పాలవంత మధ్య మధ్య అనిపిస్తుంది సన్ని బాధ్యాన్ని కాలు మొక్కుతా బాబా కరసక పన్నట్టు అనిపిస్తుంది సన్ని బాధ్య బాబా కాలు రెక్కలు సుమ్మున గుంజుకత్తలేవు గుడిగుడు నీళ్ళు అత్తలేవు కూర్చుని రాకపోతే బాబా నీకెవరిగా నాకు కూడా ఉన్నప్పుడు గిట్టే అయింది మరి నేను మొదలు ఎవరికి ఇచ్చిల్లావా సేరియాల మనం కొవ్వరేళ్ళు అవతల గౌరేళ్ళకి ఇచ్చిండు గంట లాంగులు ఎత్తుల బిడ్డ జాగారం మొలవన ఈ ఊరు చుట్టూ ఎవరు దొరకలేదా నన్ను చూసి భయపడి పేర్లు మొగలు మరి ఆ గౌరలకి ఇచ్చి అన్న బిడ్డ గౌరలకి ఇద్దా గౌరలు ఇస్తామని ఏమైందమ్మా చేసుకున్న కరవారికి ఓ పొల్ల పుట్టింది ఆ పొల్ల కుంటి పొల్ల అయింది కుంటి పొల్ల కన్నా తాగచ్చి కొడతాడు కొడతాడు తాడు చెప్పాను అని అత్తి వేసిన ఓరి ఎత్తుకపోయి మరి పొక్కలే మరి పక్కన సుడిగత పట్టుకొని తెల్లల వరకు మా అవగారు ఊరు జాగారం వచ్చిందమ్మా అట్లయితే అట్లే కానీ బిడ్డ మొదటి స్థానం అట్లనే రెండో స్థానం ఎవరికి ఇచ్చిల్లవా మళ్ళీ పెళ్లికి ఇచ్చిండు సరే దగ్గర ఎత్తుకున్నారు కానీ మళ్ళీ పెళ్లికి ఇస్తే ఆ ఊరు స్థానం ఏమైంది పెళ్లి పెట్రోల్ ఇంట్లోకి ఇచ్చింది ఈ నెల ఒరికి పోది వాళ్ళని ఒరికిస్తాం అనుకోని పెంటోళ్ళు ఇంట్లోకి ఇస్తే ఆ సమన్నం ఏమైంది చేసుకున్న కరవానికి వాడు కూడా తాగుపోతాడు అయిండు అయ్యో నీ రాత అనుభవం తాగచ్చి కొడతాను తారు చెప్పని అడిగాము అత్తి లేచినామా ఇక పత్తి కొట్టే మనుషు ఎవరు వస్తాను అయ్యో పత్తం లేకుంటే ఇండు మొదటి స్థానం ఇట్లా మరి మా మూడో స్థానం ఎవరికి ఇచ్చిన బిడ్డ ఇక పొలను పల్లెటూరులో పండితే బిడ్డగా ఎత్తలేదు బిడ్డ సిటీలు ఉండాలని అన్న బుద్ధుడు సారే ఇంకా సోకు నువ్వుకేసుకొస్తారా నువ్వేస్తాను ఇక పొల సిటీలు ఉండాలని భూపాల పెళ్లి కాడ పోరానికి బొగ్గుబాయి నౌకరి కనిపించింది 80,000 వరకు నౌకరి చూసి 80,000 వరకు ఏనా చేసింది వర పూజ 80,000 ఇక లగ్గం నాడు జీబు దూరంగానే పిల్లగాడు జీబులో కూర్చున్నాక పిల్లగ మీ పిల్ల పేరు ఏం పేరు అంటే నా పేరు చెప్పగానే వాడు జీబులో పేరు సార్ ముగ్గురు మొగలు ఎంత ముగ్గురు మొగల మింగి నీళ్ళను మొగల గండరా ఉద్యోసించి పుల్లకు ఓటారు ఉన్నాయి 3వ సంవత్సరం మొగలు దక్కుతారని మా అబ్బాయి సారించుకున్నాను ఊరు దాన్ని గిడిచిపెట్టింది జనకండి ఏంటిదే ఒక్క మాట 2 అర్థాలు ఉంటాయి ఇంత కొంచెం కొంచెం బుద్ధి మీరు మామూలు మంచుకున్నాడు కానీ నాది కొంచెం బుద్ధి అంటారు ఇక ముగ్గురు ఎత్త బిడ్డ కాదు సోరణ తయారు చేసి మా అమ్మ దేవుంతో రమ్మన్నది దేవుంతో ఓటుల బిడ్డ నీకు ముగ్గురు చేసిన ముగ్గురు మూల 5 బిడ్డ పట్టుకొని కాళ్ళ రోడ్డు బేడి చేసి చేతికి సూలం ఎత్తింది బిడ్డ ఊళ్ళో జోక్కోవాలి ఒక ఆయన ఊళ్ళో జోక్కోతే మన సాగరంలో 5 వారాలు పోతే 2 ఊరే బత్తాల బియ్యం వచ్చింది 2 ఊరే బత్తాలే ఊరే బస్తాలు నీకుండ దానికి వెళ్ళలేదా ఆ బియ్యం తెచ్చుకొని కోబరి బియ్యం కూడ బాగా సన్న బియ్యం విజయం మసూర బియ్యం ఆని సూక బియ్యం పెంచిన బిడ్డ సంచిలో పోసి అంతగా ఊకున్నారా మళ్ళీ ఎవరికన్నా శంకరాయ ఉంచుకున్న సారే చేసుకున్నా ఇద్దరు తటకులే మీ తటకులు ఫోన్ అడిగిపో శంకరన్న ఫోన్ అడిగిపో
తెప్పలో వెళ్ళిపోయే మనిషి గట్టిన అడుగు అడిగాలి కాబడుకున్నాను కావాలి పొరుసు కాదు బాయ్ కాకాయ అడుగు అడిగాలి నన్ను చూసి నువ్వు ఫాలో కావాలి భయం ఉన్నది భయం ఉంటేనే పలకల పొద్దుకి లేకుంటాను అది ఒక పని అడుగు అడిగాను మిల్ల అడుగు అడిగాలి మరి అరిసం అనుకోవాలి అల్కే అవుతున్నారు మళ్ళీ ఐదు పొరాలు క్విక్ మని పట్టుకోక్కడు 5 పొరాలు క్విక్ మని పట్టుకోలే ఒక్కడు పొరలు సంక్రమణ ఏ సార్లు కానీ ఆ సార్కి పెట్టుకుంటా నేను ఆడిపోడుగా నువ్వు మనిషివి నువ్వు నాకు సార్ చెప్తాను అయ్యో కొడుకు బిడ్డ చల్లగా బయట పడితేవో శంకర్ గిట్లుడు కొడుకు బిడ్డ చల్లగా బయట పడితే మా పెద్ద వర్షం పెంచి కూడా సామానం తీసుకొని పోయి దానం చేపించుకొస్తా ఏడుంటావో దానం చేపించుకొని అయ్యగారి దగ్గర గుండెలు తీసుకొని పోయి తానం చేపించుకొని ఆటలో ముసులు పెట్టుకుని రాము అయితే అమ్మ పట్టంతా బతపాయానమ్మా పట్టంతా బతపాయానమ్మా నాకు బాలంటారు సారా తల్లి నీవే మైబా తల్లిని బాధ్యత హైమవతి గారి వారు కొడుకో బిడ్డ చల్లగా బయట పడితే చూడబాక భాస్కర్ గారి అవ్వ కొత్త చీర కట్టి చూడవాల బియ్యం పోసి జంపన వాళ్ళ ఇచ్చిపెట్టత్త మీ అవ్వ కొడవల బియ్యం పోసి ఏ కొట్టుడు మీరు వారి ఎక్కడ కొడితే ఎక్కడ మన జల్లు అంటారు నువ్వే కాను ఆగసాను తినయ్యో మహేందరో అవి సిరగొట్టు చేయించమంటే మహేందరో నువ్వు కొనబెట్టి కూర్చున్నావేమి మహేందరో
పోతాను కూర్చుని ఇక్కడ సపడే కూర్చోమని పాత్ర ఉన్నది ఇక్కడ అలా రాగా మాట్లాడమా నూతనే కొడతాడు బాని కాంచానా నీ పాన ఇంకా కలకొండ నీ బట్టతలకి ఎత్తాడు దింపుతే బట్టతలకి బాధపడతారా ఇల్లు ఎట్టుంటే సుట్టు అయితే కంపౌండ్ కూడా ఉన్నది కంపౌండ్ కూడా వాళ్ళ చూసి ఇదో ఇల్లు కూడా కలర్ వేసినావా కర్రె కనబడతాయి లాంజా పుట్టే పుట్టాగానే పొలగాల మొఖం ఇంకా మొత్తం వరక పానం పోతే పోయి పానం పోదని పొలగాలు నువ్వు తింటావా నాన్ని పాయ చిక్తావా నాని బేబీనే ఎవరు బేబీ నేను బేబీ అందరు బాబులే చూస్తారు మంచాలు లేరే ఎర్ర సెట్ అయినా ఇద్దరు మొగలు ఇద్దరు మొగలు ఇద్దరు ముగ్గు పిల్ల వాళ్ళు మూడేసినావుగా ముగ్గురు కనమంటారు అట్లా ముగ్గురు కన్నా ఉన్న మామూలు మూడేసిన అంటే గొర్రె మాకది కాయదు ముఖదానం అమ్మమ్మ లేని మీనల్లా కలిగింది సిలకలేని మీనల్లా సిలకలు కలిగి కన్న సంపన్న నా గర్భాన ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ కలిగింది అమ్మమ్మ నాకేమో కన్న బిడ్డ నా కొడుకులకేమో కన్న పిల్లలు
శివలక్షణంగా పేరు పెట్టాలి. ఇంత పండుగ జరిగారు బ్రాహ్మణ నోట పిల్లల పేరు కొని ఆడుతున్నారు. రాను నా పిల్లలు అయిపోతారు, పోరుగుడు నా బిడ్డగాళ్ళు పోరగాళ్ళు అయిపోతారమ్మా. నాదా నందివర్తన మహారాజ బ్రాహ్మణ వర్గంలోని కత్తిరిగారి గౌరవించినాట. ఇప్పటికే మనకి అన్నారమ్మా బ్రాహ్మణుల నోట పేరు పెట్టి పిలిస్తే ఎంతైనా కానీ ప్రతి లోకులు బ్రాహ్మణుల ఎందుకు పోయి నా కొడుకుల పేరు నా బిడ్డ పేరు పెట్టి ఎంతైనా కానీ నా పేరు కొడుకుల పేరు బిడ్డల పేరు కొని అది అనుకున్నామ్మా. అలానే జాబిల్లి తంతే అమ్మా ఎన్నమ్మా గిట్టమ్మా గిట్ట మర్చిపోవచ్చు కానీ అమ్మా మీకు ఇద్దరు కుమారులు ఒక కూతురా? అంటే ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ, ఇద్దరు బాబులు ఒక పాప. అవును అన్ని ఒకటేనమ్మా. రెండో మూడో ఇద్దరు బుజ్జమ్మలు ఒక బుజ్జన్న. అమ్మా పిల్లగాళ్ళ పుట్టిన గడియస్తుంది చూడాలి. 21 రోజుల పురుడు పేరు వేసి పిలవాలన్నారు పెద్దలు. మరి మానవుడు దారుడు పండుగ చేసుకుంటే బదులు వెళ్ళగలి పుణ్య దండుకోని కుక్కూర తిన్నది గొప్పగా తిన్నది మట్టి బాలు ఊరు పెట్టి మాది ఎత్తరా. చంద్రశ్రీ నగరం వేలేది నందివర్ధన మారా. అమ్మా నీ పిల్లలు నిండు అమవాసనాలు ఉట్టిల్లో 12 దాటలేదు తల్లి. ఇంటికి పెద్ద కొడుకు పేరు అరివంతిరా, చిన్నవా తల్లి చిన్న కొడుకు పేరు పూబంతి బారా. ఇద్దరు అన్నలకు చెల్లి, అబ్బాయిలకు బిడ్డ, పుట్టింటి ఆడి బిడ్డ. నీ బిడ్డతో సూర్య వెడికల్లో చంద్ర వెడికల్లో పొలసటి పొద్దులు ఆగన చుట్టూ ఆరిద్ర పురుగులే ఉన్నారు. అమ్మ ఆడి బిడ్డ పుష్పారా అని ఆడి బిడ్డ పుష్పారా అని ఇంటికి పెద్ద కొడుకు అరివంతి, చిన్న కొడుకు మందిరాలు. నీ బిడ్డ పుష్పరాని దేవి. బట్టలు సూర్య వెడికల్లో చంద్ర వెడికల్లో పొలసటి పొద్దులే ఆగన జ్యోతోలే వారిద్దరు పురుగులే ఉన్నారు పిల్లలు. ఊరేల రాదు ఉత్తముడైతే వారు 100 పదులు పంపుతారాడా. అమ్మమ్మ నందివర్ధన మహారాజు కొడుకుల పేరు పెట్టినప్పుడు కోటి సంబరపడ్డనే. బ్రాహ్మణులకు తోడు రామదానం ఉపవదానం వస్త్ర దానం చేస్తున్నాడ. దానవల్ల వండుకోని ఇచ్చారు. కృషి మండపంలో కాదు, రాజులు కాదు. 10,000 ఇల్లు తోడు పాడుకోవు రోడ్డుకే ఉన్నది.
ట్రాక్టర్ కట్టుకొని ఓ బాలక అవునాడా బర్రెతాడు ఎంత గడ్డేసి గడ్డేసి ఇలా 10 కుర్చీలు జమ చేసినావరా నేను వచ్చినా ఆదివారం నాడు వరకోలకు వస్తున్నావు ప్రోగ్రామ్ కు మా ఇంటికి వస్తే నీకు ఎలాంటి కుర్చీ వెళ్ళినమ్మా పైసలు పెట్టి కొనుక్కోవాలరా దొంగతాడు దింపితే ఎక్కడని బుద్ధి కూడా కొట్టుకుని బుద్ధిన్నా మొన్న ఇక్కడ కదా అక్కడ కదా నరసంపేటకు ఓటీలో కథ పోయినా ఓటీలు పులు బాటి ఇస్తే వీళ్ళు తాగిపోతారని సపరేగా వాళ్ళు వండుకున్నారు బగ్గదాయిన గుంజిగాడు వాళ్ళ అన్న చూసి వాళ్ళ టిన్ ఎత్తుకొచ్చింది గుంజిగాడు తిన్ను మంచిగా పసుపు కలర్ ఉన్నది మొన్న జమ్మికుంటున్న మీ ఏసీ వాళ్ళది అది తెచ్చింది చూసి వచ్చింది బాంచన్ వచ్చింది ఇంత దాచానా అస్సలు నా పిల్ల వల్లే ఉన్నది కూడా మొగాలు అడిగారా అబ్బో నది ఏ ఊరంగత్తమ్మ కొత్తవో నా బొంగ నాకున్నది నీ పిల్ల గీత మంచుకున్నా అదర పడక 30 కింద నీకన్నా సూపర్ దానికి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మన సెక్రెటరీ నీ పిల్ల నీళ్ళు పోసుకో కోడ నీళ్ళు పోసుకో అనుకున్నారా ఎక్కడికి ఒకసారి కందమని నీ దక్కలో వస్తారు అమ్మా నీ బిడ్డ పేరు అమ్మా నీ బిడ్డ పేరు అదే ఇంటి వెనక పడుకో తిప్పండి పెళ్ళండి దాని కావాలి మనం తిప్పేటట్టు రేపు పొద్దుగాల తిప్పి చూడు పోయినా అయితే అది తిప్పాలంటే నువ్వు రేపు పొద్దున న్యాయమరా నా బైక్ ఇక్కడనే ఉంది న్యాయమడి వస్తే నా ఇంటి వెనక నిన్ను బయట తిప్పుతా అంటే అది వెళ్ళి సార్ తిప్పుతాను ఉదయసప్పుడే కానీ పెళ్ళని తీసుకొచ్చేయండి రోజా అమ్మా సాధంగా పిల్లగాను అదిగా విధంగా నాకు 6 నెలల పిల్లలు చదువుతున్నాడ 6 నెలల పిల్లలైన 6 నెలల పిల్లలైన 12 నెలల ఒక సంవత్సరం కడుతూనే ఉన్నారమ్మా అంటే నా కొడుకులు కలిగి నాయన 2 నెలల పిల్లలు ఇద్దరు కొడుకులకు ఏళ్ళకు ఎండి ఉంగరాలు ఏమించుకున్నామా ఏళ్ళకి ఏమో ఎండి ఉంగరాలు ఏమించింది బిడ్డకి ఏమో
కాపు వద్దని ఇద్దరు పిల్లగాళ్ళకు ఏళ్ళకు ఏంటి ఉంగరాలు పెడతంటే నేను మన పల్లి వరకు కుడికాలు వదులుతాను తల్లి దురిబ్రహ్మలు ఇంటికి వస్తాడు ఒక రోజు దినవంతుడు పట్టాల వాటి ఎలా కొడుక నడిపించి కొడుక పూవంతి రాజరమ్మా అని సీఎడల్లా పిల్ల పెరిగినాడు చూడమ్మా ఆ తల్లి ఇసుగదికి దొరుకుతుంటారమ్మా కట్టుగా నచ్చుగాని కట్టుగా జరిగిన కర్మ చెప్పుకుంటూ కానీ జరగబోయే కర్మ ఏ తల్లి చెప్తూ ఏ తాత చెప్తాడు అయ్యనారా కొడుక నడిబంతి కొడుక పూవంతి బిడ్డ పుష్పరాని రమణ ముగ్గురు పక్కన వేసుకొని పట్టాల ఒకటి ఎత్తువరల మీద అమ్మ అలారి కన్నుల అమ్మ అలారి కన్నుల నీలారి కన్నుల నిలుపుని నడిబంతి రాదేమో పూవంతి రాదేమో పుష్పారాణి ముగ్గురు విలగల పక్కన వేసుకొని పట్టాల వాడి ఎక్కలేని సొప్పుని రావంటేనమ్మా పట్టాల వాడి అయ్యో తల్లి పక్కల పిల్లలకు నిలబడ్డాయేనా అరవంతి రాదురా పూవంతి రాదేమో అయ్యో బిడ్డ పుష్పారాణి రావా అయ్యో తల్లి పక్కల పిల్లలకు నిద్రపడ్డాయేనా అల్లి ఏమో పండుగ ఉప్పు వెళ్ళాలి సిక్కు దారాలేసినమ్మా పిల్లగల మాత్రం పక్కలేదు మనకు మన ఆడపోయే పిల్ల